ఏవెత్తాలి? ఏంటివన్నీ? నా వస్త్రాలు ఇలా పడేసి తలుపెందుకు మూసేశావు? చెంబు, అమ్మా ఏమిటిదంతా? అర్థం కాలేదా జ్ఞాన పండిత? తమరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. నీ వస్త్రాల్ని చెంబుని తీసుకో. ఇక నువ్వేదైనా చెట్టు కింద ఉండాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు బంధు? ఇప్పుడు చెట్టు కింద పడుకోవాల్సిందేనా? పడుకున్నప్పుడు ఏదైనా కీటకమో ఏదైనా పాము నిన్ను కుడితేనో అడవి జంతువులు కూడా ఎత్తుకుని పోతాయి. వాటికి ఎత్తమని చెప్పాల్సిన అవసరం కూడా రానే రాదు. వద్దు, ఇదిగో శారద, అమ్మా గుండప్ప, నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టద్దు. తలుపు తీయండి, లేకపోతే నేను నిజంగానే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను చెప్తున్నాను. మీరు తలుపు తెరిచి చాలా మంచి పని చేశారు, లేదంటే నిజంగా వెళ్ళిపోయేవాడిని. సైతాన్ సింగ్ను ఎదుర్కోవడానికి యుక్తి దొరికిందా? దొరకలేదు, కానీ దొరుకుతుందిలే. సరే అయితే మీరు కూడా మేము ఈ ద్వారాన్ని మీకు వీడ్కొనివ్వడం కోసమే తెరిచామనుకోండి. ఈ ఇంటి ద్వారాలన్నీ మీకోసం శాశ్వతంగా మూసుకుపోయాయి. అయ్యో శారద, అమ్మ గుండప్ప, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టద్దు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను చెప్పండి? నా గురించి ఆలోచించండి. నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడుంటాను? నువ్వు సైతాన్ సింగ్ సవాల్ని అంగీకరించడానికి ముందు మా గురించి ఏమైనా ఆలోచించావా? లేదు, నేను ఆలోచించలేదు. అసలు నాకు ఈ ఇంట్లో ఉండాలనే లేదు. ఇక్కడ నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటే వీళ్ళేమో తమ గురించి ఆలోచిస్తున్నారు. ఎవ్వరికి నా గురించి పట్టింపే లేదు, ఎవ్వరికి పట్టింపే లేదు. అసలు కుటుంబం తోడుంటే మనిషి ఈశ్వరుడితోనైనా పోరాడగలుగుతాడు. ఆ సైతాన్ సింగ్ తో ఎంత పని? కానీ లేదు, నా కుటుంబం ఎలాంటిదో చూసారా? నేను ఎక్కడో విన్నాను, ఒక విజయవంతమైన మగవాడి వెనక ఒక స్త్రీ హస్తం ఉంటుందని. కానీ ఇదిగో మా అమ్మగారు, మా భార్య గారు, ఇంకా నువ్వెళ్ళహే. కానీ నా ఇంట్లో స్త్రీలు ఇలా ఉంటే నన్ను వెళ్ళగొట్టాలని చూస్తుంటే ఇంకేం గెలుస్తాను? ఇదిగో గుండప్ప, విను, నువ్వు కూడా విను. నిజమైన మిత్రుడు ఎవరంటే తన మిత్రుడు కోసం తన ప్రాణాలు కూడా ఇచ్చేవాడు. కానీ నువ్వు ఈ స్త్రీలిద్దరి కోసం నన్నే బయటకు గెంటేస్తున్నావు కదూ. అసలు నాకు ఈ ఇంట్లో ఉండాలనే లేదు. నాకెవరూ లేరులే. ఎవరైనా ఎందుకుంటారు? నా అవసరం ఎవరికైనా ఉంటే కదా. ఎవరూ నా మాట వినడానికి సిద్ధంగా లేరు. చూసావు భగవంతుడా, ఈ ఇంట్లో నాకంటూ ఎలాంటి స్థానం లేదు.